స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా. ఈ శుభదినాన స్త్రీలమైన మనలందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుని ఓ చక్కటి శ్రేష్టమైనటువంటి వాక్కుని ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ శ్రేష్టమైన వాక్కును పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం 60వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివవుదువుగాక. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే ఇక్కడ భక్తురాలైనటువంటి కన్య అయినటువంటి రిబ్కాతో వారి ఇంటివారు, వారి సహోదరులు ఎలియాజరుతో పంపించేటప్పుడు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు ప్రియులారా. మా సహోదరి, నువ్వు వేల వేలకు తల్లివవుదువుగాక అని వారు దీవిస్తూ ఉన్నారు. ఇక్కడ రిబ్కా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడైనటువంటి అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు ఆ బావి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రార్థన, ప్రభువా, నా యజమానుని కుమారునికి ఏ కన్యను నువ్వు సిద్ధపరిచావో అది నేను గ్రహించినట్లుగా ఏ కన్యనైతే తాగడానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తావో అమ్మా అని నేను అడిగితే, తక్షణమే ఆ కన్య లేక చిన్నది, నీకు నీళ్లు పోస్తాను, నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని చెప్పాలయ్యా. అప్పుడు నిజముగా నీవు ఆ చిన్నదాన్ని నా యజమానుని కుమారునికి సిద్ధపరిచావని నేను నమ్ముతాను, అలాగూ జరుగునుగాక అని ఆయన మోకరించి ప్రార్థన చేసి ఆయనతో పాటు ఒంటెలను కూడా మోకరింపజేసి ఈ మాట పలికినట్టు గ్రంథంలో వ్రాయబడింది ప్రియులారా. ఆయన అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు ఏ మాట ప్రార్థన చేశాడో, కన్యకైనటువంటి రిబ్కా అనేటువంటి చిన్నది నేరుగా ఎలియాజరు ఏ మాట ప్రార్థన చేశాడో అదే మాట పరిశుద్ధాత్మ దేవుడు ఆమె నోట నుండి పలికించాడు ప్రియులారా. కన్యలైనటువంటి కుమార్తెలైనటువంటి విశ్వాసులైనటువంటి బిడ్డలు ఈ శ్రేష్టమైనటువంటి సమాధానకరమైన మాట వారి నోట ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అందుకే ఆమె నీకు పోస్తాను, నీ ఒంటెలకు కూడా పోస్తానని సమాధానంగా ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. అలాగే తన ఇంటికి తీసుకువెళ్ళడానికి కూడా ఆమె, మా ఇంట్లో మేత ఉన్నది, స్థలం ఉన్నది, మీరు మా ఇంట్లో బస చేయవచ్చని ఆమె పరిగెత్తినట్టు వ్రాయబడింది ప్రియులారా. మంచినీళ్ళు పోయడానికి ఆమె పరిగెత్తింది. తన ఇంట్లో చేర్చుకోవడానికి ఎలియాజరును ఆయనతో పాటు వచ్చిన వారందరిని ఇంట్లో చేర్చుకోవడానికి కూడా ఆమె పరిగెత్తినట్లు వ్రాయబడింది ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఇస్సాకునకు భార్య అయిన తర్వాత ఆమె తల్లి ఎవరికి? యాకోబునకు, ఏశావునకు తల్లి. కానీ వారి సహోదరులు ఆమెను ఏమని దీవిస్తూ ఉన్నారు? వేల వేలకు తల్లి అవుదువుగాక అని దీవిస్తూ ఉన్నారు. స్త్రీలమైనటువంటి విశ్వాసులమైనటువంటి లేక సేవకులమైనటువంటి మనము మన ఇంటికే తల్లులం కాదు ప్రియులారా. వేల మందికి మనం తల్లులంగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆదిలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆదాము హవ్వలను తయారు చేసిన తర్వాత, ఆదామును తయారు చేసి తర్వాత ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి స్త్రీని కలుగజేసి హవ్వను తీసుకుని వెళ్ళి ఆదాముకు అప్పగించినప్పుడు దేవుడు ఆమెకు ఒక చక్కని పేరు పెడుతూ ఉన్నాడు. జీవము గల ప్రతి వారికి తల్లి. హవ్వ జీవం, అందరికీ ఆమె జన్మనివ్వలేదు ప్రియులారా, అయినా కూడా జీవము గల ప్రతి వారికి తల్లి అని పిలువబడతా ఉంది ప్రియులారా. ఇది ఎంత శ్రేష్టమైనటువంటి అధికారాన్ని దేవుడు స్త్రీలకు ఇస్తున్నాడో దీనిని బట్టి మనం గ్రహించవచ్చు. హవ్వ ఏమో జీవం గల వారికి తల్లిగా పిలువబడతా ఉంది ప్రియులారా. అలాగే ఇంకొక మాట మనం చదువుకుంటే ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే శారా జనములకు తల్లి అని పిలువబడతాం. ఆమె జనములకు తల్లి, జీవంగల వారికి తల్లి అంట. ఇక్కడేమో సహోదరి వేల వేలకు నువ్వు తల్లి అవుదువుగాక అంటూ ఉన్నాడు. నిజంగా ఎక్కడ స్త్రీ ఉందంటే
అక్కడ అమ్మ ఉంది ప్రియులారా. అది ఏ స్థానమైనా కావచ్చు, కోడలైనా కావచ్చు, అత్తైనా కావచ్చు, భార్య అయినా కావచ్చు, అమ్మైనా కావచ్చు, చెల్లైనా కావచ్చు. ఏ స్థానంలో ఉన్నా కూడా నీ పాత్ర మాత్రం అమ్మే అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నీతిమంతురాలైనటువంటి రిబ్కాను దేవుడు దీవించి ఇస్సాకును భర్తగా ఇవ్వకముందు ఇస్సాకును ఆమె చూడలేదు ప్రియులారా. అలాగే ఇస్సాకు ఇంటి వారిని కూడా చూడలేదు ప్రియులారా. భక్తుడైనటువంటి ఎలియాజరు అబ్రహాము దాసుడు అయినప్పటికీ ఎంతో విశ్వాసంతో, ఎంతో ఇష్టముతో ఇదంతా దైవ సంకల్పమని గ్రహించి తలవంచి ఆ వివాహానికి చూడకుండానే ఆ ఇల్లు చేరింది ప్రియులారా. ఈలాగున విశ్వాసముతో దేవుని ప్రజలమైన మనం, యవన బిడ్డలైనా లేక తల్లులైనా విశ్వాసముతో మనం ముందుకు సాగాలని, వేల వేలకు తల్లులుగా మనం దీవించాలని, తల్లి పాత్ర మనం పోషించాలని, అలాగే జీవం కలిగిన ప్రతి వారికి తల్లులుగా ఉండాలని మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇలాంటి ప్రేమను పంచాలని, ఇలాంటి దయను పంచాలని, ఇలాంటి కృపను పంచేవారముగా ఉండాలని, ఇలాంటి సత్క్రియలు చేసేవారముగా మనం ఉండాలని, ఇంట బయట సంఘంలో సమాజంలో నీది ఏ పాత్ర అయినా సరే అక్కడ ఆ పాత్రలో తల్లి ఉన్నదన్న సత్యాన్ని, అమ్మ ఉన్నదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని, దేవునికి మహిమ తెచ్చే పాత్రలముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఇంటికే కాదు ప్రియులారా, నువ్వు తల్లివి, వేల వేలకు నువ్వు తల్లి అన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని, అలాగ ఇంట్లో అలాగుండాలి, సంఘంలో అలాగుండాలి, నీ ఆఫీసులో అలాగుండాలి, నీ కాలేజీలో అలాగుండాలి, నీ ఇరుపొరుగు వారితో అలాగుండాలని, అలాంటి ప్రేమను పంచేవారుగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం స్త్రీలమైన మనందరికీ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో స్త్రీలమైన మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కరుణాకటాక్షము చూపి తండ్రి, నిజముగా భక్తురాలైనటువంటి రిబ్కా జీవితంలో నాయన మీరు చేసిన ఘనకార్యములన్నిటిని బట్టి కీర్తిస్తూ ఉన్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. ఆమె చూపినటువంటి భక్తి, విశ్వాసము, విధేయతను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్నటువంటి బిడ్డలందరికీ కూడా అట్టి భక్తిని, పరిపూర్ణ విశ్వాసమును, విధేయతను ప్రసాదిస్తూ తండ్రి, మరి రిబ్కాను తండ్రి వేల వేలకు నువ్వు తల్లి అవుదువుగా, కానీ ఇంటివారు ఎలాగున దీవించారు అలాగూ నిజముగా ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా ఇంటికే కాదు సంఘానికి, సమాజానికి, అనేకులకు తల్లులుగా ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఈ శ్రేష్టమైనటువంటి సుగుణాలు కలిగి నాయన మీ కొరకు, మీ రాజ్యం కొరకు, మీ సత్యస్వార్త ప్రకటించుటకు, అనేకులను మీ వైపు మళ్లించుటకు సరిపోయినటువంటి పాత్రలుగా సిద్ధపరుస్తూ మహిమ పొందమని దీవించమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.